ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈరోజు 'చావా' మూవీ చూశాను. చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఒక్కొక్క సీన్ మీకు గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా అనిపిస్తుంది. ఎట్లా అంటే మీకు ఆ మూవీ గురించి కొంచెం తెలిసి ఉండాలి. ఆ క్యారెక్టర్ గురించి కొంచెం తెలిసి ఉంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. కొంచెం ఆ సినిమా గురించి అంటే ఆ క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు విక్కీ కౌశల్ గారు ఉన్నారు. సో, రష్మిక నందన ఉన్నారు. వీళ్ళ క్యారెక్టర్స్ ఏంది అని మనకు ముందే కొంచెం తెలిసి ఉంటే ఇంకా ఈ సినిమాకి మాత్రం అడిక్ట్ అయిపోతారు. ఇందులో ఒక్కొక్క సీన్ గ్రాఫిక్స్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్ ఒక్కొక్కరు ఇరగదీశారు. అండ్ చాలా బాగుంది. సో, మన ఎట్లా చెప్పాలంటే మనకి మన హిస్టరీ ఇది సొంతం మన జరిగిన హిస్టరీ మన కళ్ళకి కట్టిన చూపించారు. నిజంగా చెప్తున్నా, థియేటర్లో ఉన్నంత సేపు అయితే ఆ మూవీని చూసినంత సేపు మనకి గూస్ బంప్స్ వస్తుంటాయి. సో, వాళ్ళ ఫైట్ జరుగుతుంటే మనకైతే ఆటోమేటిక్గా మనకే ఉద్రేకం వస్తుంటుంది, కోపం వస్తుంటుంది. అంతలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఇంకొక చెప్పాలి ఏంటంటే ఈ సినిమాలో 5,000 మంది సైనికులతో యుద్ధం జరుగుతుంది. ఆ సీన్ చూసేటప్పుడు అయితే మీకు జై శివాజీ జై శివాజీ అనంత ఉద్రేకం వస్తుంది. సో, సంభాజీ మహారాజు తన జీవితంలో ఏం చేసిండో, శివాజీ మహారాజ్ ఏం చేసిండో, సో ఎంతమందిని ఔరంగజేబు దగ్గరికి ఎట్లా వెళ్ళిండో, సో ఇవన్నీ మూవీలో ఉంటాయి. కండ్లకు గట్టిన చూపించారు. నిజంగా చెప్తున్నా, నేను టెక్నికల్ వీడియోస్ చేసేటోని ఫస్ట్ టైం ఒక మూవీ రివ్యూ చేస్తున్నంటే అర్థం చేసుకోరు ఎంత బాగుంటే ఆ మూవీ రివ్యూ చేస్తా. సో చాలా బాగుంది. ఇలా ఏం సోది అట్లా ఏమి ఉండదు. హిస్టారికల్ మూవీ. చాలా అంటే చాలా నీట్గా ఉంది సినిమా. స్క్రీన్ ప్లే అండ్ ఒక్కొక్కరి యాక్టింగ్ సూపర్. అసలు స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఒక్కొక్కరి యాక్టింగ్ కానీ సో పిన్ టు పిన్ చూపించారు సినిమాలో. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు మూవీలో ద బెస్ట్ అంటే ఫైటింగ్ సీన్స్ ఒక్కొక్కటి ఎక్స్ట్రాడినరీ. ఫైటింగ్ సీన్స్ మాత్రం సూపర్ ఉంటాయి. ఆ ఫైటింగ్ సీన్స్ చూస్తున్నంతసేపు మనకు ఆటోమేటిక్గా ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. ఆ గూస్ బంప్స్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే, ఆ సినిమా చూసినంతసేపు మీకు ఉద్రేకం వస్తుంటుంది ఆ సినిమా చూస్తుంటే. సో ఒకప్పుడు శివాజీ మహారాజ్ ఏం చేసిండు, ఏం చేసి ఈ దేశానికి ఇంత మేలు జరిగింది అనేది సినిమా. సో మీరు ఒకసారి తప్పకుండా చూడాలి. ఇట్లాంటి సినిమాలు ఫోన్లో మొబైల్లో చూడడం కంటే థియేటర్స్లో చూడండి. చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సూపర్ అనిపిస్తుంది. ఈ మొత్తం మీద సినిమా రేటింగ్ మాత్రం 5/5. 5లో 5/5. దీనికి సూపర్ ఎక్సలెంట్. అందరికీ జై శ్రీరామ్, జై భవానీ, జై శివాని. థ్యాంక్ యూ. బై బై నౌ. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.